రెవెన్యూ ఎంత ఉంది మన సంపాదన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపాదన అంటే 50,270 కోట్లు. ఇక్కడ చూడొచ్చు 50,270 కోట్లేమో మన సంపాదన, మన ఆదాయం. కొత్త లోన్లు ముఖ్యమంత్రి గారు తీసుకున్నది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఎంత? 24,669 కోట్లు. దీనికి మొత్తం ఇంట్రెస్ట్ ఎంత? 9,355 కోట్లు. పర్ మంత్ వీళ్ళు కడుతున్నది ఎంత? 2,338 కోట్లు. మరి ఎవ్రీ టైం ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పల చేసిండు కేసీఆర్, మొత్తం సర్వం దోసుక తిన్నాడు, దానికి నేను కడుతున్న ఇంట్రెస్ట్ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట ఎంత అంటే 6,500 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారి మాట ఏమో 6,500 కోట్లు. మరి కాగిచ్చిన రిపోర్టు ప్రకారం వీళ్ళు కడుతున్నదేమో 2,338 కోట్లు. అసలు ఈ రెండు ఫిగర్లకు ఎక్కడైనా పొంతన ఉన్నదా? 2,338 కోట్లేమో కాగు రిపోర్టు, రేవంత్ రెడ్డి గారు ఆయన జేబులకించి కడుతుందేమో 6,500 కోట్లు. అప్పుల కుప్పలు చేసిన అంటివి, రాష్ట్రాన్ని మొత్తం లంక బిందెలు దొరుకుతాయి అనుకుంటే మట్టి కుండలు కూడా గతి లేవంటివి. లోన్లు తెద్దాము అప్పడుగుదామని ఏడికన్నా పోతే దొంగలాగా చూస్తుర్రానంటివి. దొంగలాగా చూసేటోళ్లకు 24,669 కోట్లు ఎవరిచ్చిండ్రు? మరి ఇక దొంగలాగా చూసేటోళ్లకు ఈ 2,338 కోట్లు నెలకు ఎట్లా కడతా ఉన్నారు? మరి దొంగలాగా ఈ దొంగ మాటలు మీరు 6,500 అని ఎట్లా చెప్పిండ్రు? ఇప్పుడు అబద్ధాల ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారికి ఒక మాట, ఒక పేరు అయితే వచ్చింది, మరి ఆ బిరుదు పొందిండు. ఎందుకు అంటే 6,500 అని అబద్ధాలు చెప్తున్నందుకే కదా. ఇప్పుడు ఒకటే తేలాలి, ఇక్కడ కాగు అబద్ధాలు చెప్తా ఉన్నదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తా ఉన్నారా అనేది ఒక క్లారిటీ రావాల్సిందే. ఇప్పుడు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు కాగు ఒక రిపోర్ట్ అయితే మనకు విడుదల చేసింది, మరి రేవంత్ రెడ్డి గారేమో 6,500 కోట్లు నెలకు ఇంట్రెస్టులు కడుతున్నామని చెప్తుండు. ఇక చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం 50,270 కోట్లు. మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ ఏమో 3,955 కోట్లు. వీళ్ళు కడుతున్నది ఎంత? క్యాపిటల్ రిసిప్ట్స్ చూడొచ్చు ఇక్కడ మీరు 24,669 కోట్లు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఎంత? 6,500 కోట్లు. ఇప్పుడు కాగు తప్పు చెప్తా ఉందా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పు చెప్తా ఉన్నారా అనేది తెలవాలి. ఈ రాష్ట్రం యొక్క సంపద గురించి, ఖర్చుల గురించి కాగు ఒక రిపోర్ట్ని అయితే విడుదల చేసింది. ఇప్పుడు కాగా రాంగు లేకపోతే రేవంత్ రెడ్డి గారా? బహిరంగంగా ఎవరో ఒకరు ఒప్పుకోవాలి. ఇప్పుడు తేలిపోతుంది, ఇక దొంగలు ఎవరైనా తేలిపోతుంది. ఇక దొంగలు ఎవరైనా తేలిపోతుంది, తెలంగాణ ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఎందుకంటే 6,500 కోట్లు ప్రతి నెల ఇంట్రెస్ట్ కడతా ఉన్నావు అని చెప్పిండ్రు. మరి కాగేమో 2,338 కోట్లే అన్నది. 4,000 కోట్ల డిఫరెన్స్ ఉన్నది. 4,000 కోట్లతోటి ఈ తెలంగాణలో ప్రతి నెల ఎంత బిల్డ్ చేయొచ్చు, ఎంత బాగు చేయొచ్చు, ఎన్ని స్కూళ్ళు కట్టచ్చు, ఎన్ని ఉచిత వైద్యశాలలు కట్టచ్చు చెప్పుండ్రి. ఎంతమంది పేదల బతుకులు మార్చచ్చు, ఎంతమంది అడకదినేటోళ్లను కోటీశ్వర్లను చేయొచ్చు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళని ధనవంతులను ధనికులను చేయొచ్చు, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎంతమందికి ఇంట్లోనే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వచ్చు. ప్రతి నెల 4,000 కోట్లు, ప్రతి నెల 4,000 కోట్లు. ఒక వ్యక్తికి 1 లక్ష పంచినా కూడా ఎంతమందికి పంచవచ్చు? మరి 4,000 కోట్లు ఇక్కడ కాగు రిపోర్టుకు వ్యతిరేకంగా మీరు ఎక్కువ కడుతూ ఉన్నారని చెప్పిండ్రు కదా. దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇన్ కేస్ మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే, ఇఫ్ ఇన్ కేస్ మీరు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పలేకపోతే, ప్రజలకు మీ మీద ఉన్న కాస్త విశ్వాసాన్ని, కాస్త నమ్మకాన్ని కూడా మీరు ఖచ్చితంగా కోల్పోతారు. ఇది తథ్యం, ఇది రాసి పెట్టుకోండి. నేను చెప్తా ఉన్నా కదా, ఇది ఏం చేసినా కూడా అది చెరిపోదిగా, అది ఒడవదిగా ముచ్చట. ఎందుకంటే 4,000 కోట్ల డిఫరెన్స్ తోటి మీరు ఎప్పుడు, ఎందుకంటే మాట 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 ఎప్పుడు మాట మాట్లాడినా, ఎప్పుడు నోరు తెరిచినా అప్పులు కడుతున్నా, ఇంట్రెస్టులు కడుతున్నా, అప్పులు కడుతున్నా, ఇంట్రెస్టులు కడుతున్నా, వడ్డీలు కడుతున్నా, చక్ర వడ్డీలు కడుతున్నా, అప్పులల్లో చేసిండు, అప్పులల్లో చేసిండు, అప్పులల్లో చేసిండు. ఎన్ని అప్పులు కడతా ఉన్నావు? ఆధారాలు ఏంది? ఆదాయం వస్తలేదా? ఆదాయానికంటే అప్పులే ఎక్కువ ఉన్నాయా? ఆదాయానికంటే అప్పులే ఎక్కువ ఉంటే మరి మనం బంగ్లాదేశ్ లెక్కనో లేకపోతే ఇంకొక పాకిస్తాన్ లెక్కనో ఎందుకు అయితలేము అనేది ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఇది మరి కాగు రిపోర్ట్ అయితే ఇట్లా ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారి మాటలు అయితే ఆ విధంగా ఉన్నాయి.